క్రీస్తుని కలిగిన వారు శిలువను ఎత్తుకుంటారండి, తెలుసునా? ప్రేమసులరా, సుందర్ సింగ్ భయంకర శ్రమలు పెట్టారు, అన్ని విడిచి బయలుదేరినాడు, శిలువ ఎత్తుకుని బయలుదేరినాడు. ఎంత గొప్ప దీవెన పొందినాడు. అయితే మొదటి నువ్వు మారు మనసు పొందకపోతే క్రీస్తు నీలో ఉండడానికి అవకాశం లేదు. క్రీస్తు నీలో లేనప్పుడు శత్రు నీలో ఉంటాడు. శత్రు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడుతున్నావు వాని స్వభావం బయటకు వస్తుంది. యేసుప్రభు నీలో ఉంటే యేసుప్రభు స్వభావం వస్తుంది. యేసుప్రభు స్వభావం ఏంటో తెలుసునా? నేను వాక్యం చదువుకుంటాను కూర్చుని, మాది పూరిళ్ళు పంచలు కూర్చుని వాక్యం చదువుకుంటాను. మా ప్రక్క స్థలం వచ్చి తిడుతుంది. ఎవరిని తిడుతుందని చెవులు పడి ఎవరిని తిడుతుందని మళ్ళీ బైబిల్ చదువుకుంటాం. దగ్గరికల్లా వచ్చి నా వైపు తిరిగి తిడుతుంది. చూశాను, ఏంటి నేనేం చేశాను, నన్ను ఎందుకు తిడుతుంది ఇవే అనుకుని ఆలోచన చేస్తుంటే నాకెవరో 2 బాతులు ఇచ్చారు. అవి దారిని బడి చెరువులోకి వెళ్ళాలి, ఆ చోట్లోకి వెళ్ళి అట్లా వెళ్తున్నాయి. ఈయన చూసి తిడుతుంది. నేను నోరు తెరవలేదు. ఎందుకు తెలుసునా? నా ప్రభు నా కొరకు నిందలు భరించాడు, నేను నోరు తెరవను. మా ఇంట్లో ఎప్పుడు జగడాలు ఆడుకుని తెలియదు నాకు, గుర్తుపెట్టుకొని. మేమిద్దరం పోట్లాడుకునే అరగం ఎప్పుడు మా పిల్లలు కూడా చూడలేదు. సాక్షి ఇస్తాను నేను. ఎప్పుడు పోట్లాడుకుంటాం కానీ గొడవ చేసుకుని అలగటం కానీ మాకు తెలియదు. ప్రేమతో మాట్లాడుకుంటాం. ఇది దేవుని ప్రేమ. తిట్టేసింది, వెళ్ళిపోయింది. నేను బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాను. సాయంకాలం అయింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దేనికి? నన్ను తిట్టిందని నేను తిడటానికి వెళ్ళలేదు, గుర్తుపెట్టుకో. సహోదరుడా, నీ యొక్క గురి పరలోకము. నువ్వు ఉండవలసింది ప్రభువైన క్రీస్తు వారి దగ్గర. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదు. నీ రక్తంలో ఉన్న లోటు సరి చేసుకోకుండా అలా వెళ్ళకూడదు నీ జీవితాన్ని. వెళ్ళి కూర్చున్నారు. నేను వెళ్ళాను లోపలికి. ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇందాక తిట్టు వచ్చింది, ఏం తిట్టు వచ్చాడు అడిగాను, క్షమాపణ అడిగాను. అమ్మా, అవి ఎవరు ఇచ్చారు, అవి అలా వచ్చాయి, నాది తప్పు. ఏం వస్తే నీకేమైనా నష్టం కలిగి చేసిన అంటానికి అవకాశం లేదు. నోరు మూసుకోవాలి. నా తండ్రి నోరు మూసుకున్నాడు నా కొరకు, అతడు నోరు తెరవలేదు. క్రైస్తవుడా, నువ్వు మోసం చేసుకోవద్దు. నీ కొరకు ప్రభు పిలిచి ఒక రాజ్యం ఏర్పరిచారు. నా స్వరమేనండి, నన్ను వెంబడించండి, నా మార్గం నడవండి, నేను మీకు మార్గం చూపిస్తున్నాను, ఈ మార్గం నడవండి, నా తండ్రి దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైతే నేను వెళ్తున్నాను, నా వెంట మీరు వస్తారు. నా స్వరం వింటే మీరు వస్తారు. అంతేకాదు నేను మీకు నిత్య జీవిస్తాను. అంటే మీరు సత్యున్నారు పాపంతో అపరాధులతో, నిత్య జీవిస్తాను, నన్ను వెంబడించండి. ఆయన వెంబడించి వెళ్ళినప్పుడు పరలోకంలో ద్వారం ఆయనకి తీస్తారు. నువ్వు వెళితే తీరు, ఆయన వెంట వెళ్ళాల్సిందే. ఆ ద్వారం తీసినప్పుడు లోపలికి బయటకు వెళ్తూ మేత మేస్తూ సంతోషంగా ఉంటా. సంతోషమైన హృదయము ఆ గృహంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త కనుక. ప్రేసలరా, వెళ్ళి క్షమాపణ కూర్తే వారు సంతోషపడినారు. ఏంట్రా అని. తర్వాత నన్ను ఎప్పుడు మాట అనలేదు వాళ్ళు. ఆ తర్వాత మరలా గొడవలు అయినాయి. నేనేనాడు నువ్వు తెరవలేదు. నేను ఒకటే నేర్చుకున్నాను, ఎవరు ఎన్ని చేసినా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ ప్రభువా వారిని క్షమించు, వారి మీదకు ఉగ్రతని నేను ఎప్పుడు ప్రార్థించలేదు. ప్రభువా వారిని క్షమించు, నా ప్రార్థన అది. దేవుడు నన్ను ఇచ్చిపెట్టలేదు. సోదరుడా, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే మానవస్ పొందాలి. ఈ యొక్క పాపం ఒప్పుకుంటున్నా నాకు తెలియదు. పాపమును ఒప్పుకోకుండా పాపము లోపల దాచినప్పుడు నీ హృదయంలో దేవునికి స్థానం లేదు. ఈ యొక్క ఆలయంలో దేవుడు ఉండడు. నీ హృదయమును దేవునికి ఆలయంగా చేసినప్పుడు నీతో పాటు దేవుడు ఉండి నీ హృదయంలో ఉండి ఆయన జీవాన్ని ఇస్తారు నీకు. ఎప్పుడైతే ఆ జీవం నీలోకి వస్తుందో అనేకులు ప్రేమిస్తావు. ఎవరిని మాట్లాడలేవు, నోరు తెరవలేవు. ఎందుకు తెలుసునా? పరలోకంలో ఏముంటుంది తెలుసునా? నీతి ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ ఉన్న దగ్గర అన్నీ ఉంటాయి. ప్రేమ లేకపోతే ఏముండవు. కనుక చిన్న విషయాలకి మనసును పాటు చేసుకోకూడదు. ఎలా పడితే అలా మాట్లాడి మారుమోసిపోయినటువంటి ఒక సేవకులు చెప్పారు. ఆయన వందనం గారని పెనుమూడి, తర్వాత గుంటూరు మిషనరీగా సేవ చేశారు. ఆయన చెప్పేవాడు, పర్వాలేదమ్మా,
తగదాడుకోండి పోయి. కానీ తగదాడటానికి వెళ్ళే ముందు మారు మనసు తీసి వంకికి తగిలి మేకు ఉంటుంది కదా, దాన్ని తగిలిచ్చి వెళ్ళి నీ ఇష్టాసరంగా మాట్లాడు, తిట్టేసాయి, ఏదైనా చేయి. తిరిగి వచ్చి మళ్ళా ఏం చేయాలా? వంకున మారు మనసు తగిలించుకో, ముసుకేసుకో. బుద్ధుందా ప్రియ సహోదరుడా? నీ జీవితంలో ఎంత శ్రేష్టమైన సమయాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుడు నేను కేక వేస్తున్నాడు, నేను మంచి గొర్రెల కాపరిని, నేను నీ కొరకు ప్రాణం పెడతానికి వచ్చినాను, నిన్ను నేను బాగు చేసుకుంటాను, నా మాట విను, నా స్వరం విను, నన్ను వెంబడించు, నీ ఇష్టాన్ని వదిలిపెట్టురా, నా దగ్గరికి రా. నువ్వు ఎప్పుడైతే అలాంటి స్థితిలో నీ జీవితం నొప్పుకుంటావో ఆయన స్వరం వింటావు, నువ్వు ఆయన కన్నులారా చూస్తావు. నువ్వు ఆ దేవుని వాక్యంలో ప్రభువుని క్రీస్తు వారు కొండ మీద కూర్చుని మాట్లాడుతున్నాడు శిష్యులతో. ఎవరిని చూస్తున్నా? నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. ఆత్మశై దీనులైన వారు ధన్యులు, ఆత్మశై కోప్పడేవారు ధన్యులు, నరకంలో ఉంటారు. రెండో మాట అదే. దీనులైన వారు ధన్యులు, పరలోకంలో ఉంటారు. కోప్పడేవాడు ధన్యుడు. మీరు చదువుకోలేదా? రెండు ఉంటాయి కదా, వ్యతిరేక పదాలు కూడా ఉంటాయి కదా. పరలోకంలో ఉండకపోతే ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉండాలంటే దీనుడు కావాలి. నోరు ఎట్లా పడితే ఎలా మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? క్రీస్తు నీలో ఉంటే నోరు తెరవలేదు. యేసు ప్రభువు బిడ్డగా నువ్వు నోరు తెరవకూడదు. ఎప్పుడైతే నువ్వు పాపంలో ఒప్పుకుంటూ ఉంటావో, ప్రభా మీ స్వరూపి నాకు ఇవ్వమని ప్రార్థన చేస్తావో, దేవుడు అన్యాయస్తుడు కాదు, అడుగుడే మీకు ఇస్తాను, వెదకెళ్ళి దొరుకుతాను. నువ్వు అడుగుచూ ఉంటే ఇస్తాడు ఆయన. అవి అడగవు. మనం ఏమడుగుతాం? ప్రభా మా పిల్లలు క్షేమంగా ఉండాలి, మాకు బాగా ఆస్తి రావాలి, ఏం కావాలి, ఇంకా ఏం కావాలి? ముందు నువ్వు దేవుని కలిగి ఉండు. దేవునికి అసాధ్యమేది లేదు. సమస్తమును సృష్టికర్త నీతిని నువ్వు ప్రేమించినప్పుడు, క్రీస్తు నీలో ఉంటే నీతి కొరకే నాకు ఉంటాయి. లేకపోతే ఈ పనికి మళ్ళీ ఆశలు అన్నీ వస్తాయి. అవన్నీ పెట్టేది శత్రువు. కనుక ఎప్పుడైతే యేసు ప్రభు ఉంటాడో నోరు తెరవు. ఎప్పుడైతే సాతాను ఉంటాడో నీ హృదయంలో ఏం చేస్తాడు? వాడు కొండేలు ఆడతాడు, జగడాలు పెడతాడు, కపటంలో మా అబద్ధాలు మాట్లాడిస్తాడు, కోపం తెప్పిస్తాడు. ఇవన్నీ చేసి నిందలు, ఇతరుల మీద నిందలు మోపుతాడు. వాళ్ళు అన్నారండి, అందుకని నేను అన్నాను. యేసు ప్రభు అన్నాడా? నువ్వు మాట్లాడగానే నేను మాట్లాడుతున్నా అన్నాడా పిల్లల దగ్గర? ఎప్పుడు అన్నాడా? నోరు తెరిచాడా? ఎందుకు నోరు తెరుస్తున్నావు? ఎంతకాలం అయింది నువ్వు రక్షింపబడి? ఏం చేస్తున్నావు? రక్షింపబడి నేను పేరు పెట్టుకున్నావా? ఆ ముసుగులో ఉన్నావా? పరలోకం ఆస్తులున్నాయా? నేను ప్రేమించే నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ లోపం లేదు. చెడిపోయిన నన్ను బాగు చేడుకోరు, దరిద్రుడు నన్ను ధనవంతుడిగా చేడుకోరు. ఆయన దరిద్రుడికి లోకలకు వచ్చినాడు దాసులుగా. నేను కూడా దాసత్వం శారీరకంగా తగ్గించుకుంటాను. నా కొరకు నేను జీవించాను, దేవుని కొరకు జీవిస్తాను. మంట నీలో ఉంటే నీ ఆశలన్నీ దేవునితో ఉంటాయి, గుర్తుపెట్టుకో. అప్పుడు నువ్వు ఒప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నేను బలపరుస్తానికి కార్యాలు చేస్తూ ఉంటాడు. తెలిసిన అద్భుత కార్యము ద్వారా విశ్వాసాలు స్థిరపరుస్తూ ఉంటాడు. రక్షింపబడినాను, దేవుని స్వరం ఉన్నది విన్నాను, వాగ్దానాలు ఉన్నాయి, దేవుని సేవకంతో ఉండి హెల్పర్గా పనిచేస్తున్నా అంటే ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థన చెప్పించడము, వాక్యం చెప్పడం చేస్తూ ఉన్నారు.